అయితే మనకి ఇప్పుడు రానున్నటువంటి సంవత్సరం పేరు విశ్వవాసునామ సంవత్సరం. ఈ విశ్వవాసునామ సంవత్సరంలో ఎవరెవరికి ఈ ఒక ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతుంది, ఈ పరిష్కారం మార్గం చూపించేటువంటిది ఈ కార్యక్రమంలో మనకి ఈ యొక్క జాతక పరంగా, నక్షత్రాల పరంగా, అలానే ఏ రాశిలో ఏ గ్రహం ఉంటుంది, అలానే మనకి ఉగాది నుంచి యుగాది వరకు, అంటే 2025 సంవత్సరం ఉగాది నుంచి 2026 సంవత్సరం ఉగాది వరకు కూడా మన రాశిలో ఏ గ్రహం ఉండడం వల్ల ఎలాంటి పరిహారాలు తీసుకోవచ్చు, ఎలాంటి పరిష్కారం మార్గం అనమాట. అంటే పరిహారం మనం తీసుకోవడం ద్వారా, ఆ పరిహారం మనం చేయడం ద్వారా మళ్ళీ రానున్నటువంటి సంవత్సరం ఉగాది వరకు కూడా మనం ఎలా ఉండబోతున్నాము, మనం చేసేటువంటి కార్యక్రమాలు అవ్వచ్చు, మనం చేసేటువంటి క్రియలు, అలానే మనం చేసేటువంటి ఏవైతే దానాలు ధర్మాలు ఉంటాయో వీటి ద్వారానే మనకున్నటువంటి అననుకూలతని కూడా అనుకూలతగా మార్చుకునేందుకు అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి రాశి వారు కూడా బాగుండేందుకు అనుకుంటా ఉన్నాం. ప్రతి రాశి వారు కూడా ఈ పంచాంగ శ్రవణంలో నుంచి తీసినటువంటి ఏవైతే మాటలు ఉన్నాయో ఆ మాటలు మనం ఈరోజు చూసినట్లయితే కనుక ఈ యొక్క ఏవైతే రాసిందో విశ్వవాసు నామ సంవత్సరం ఏదైతే ఉందో, ఈ విశ్వవాసు నామ సంవత్సరంలో ఈ యొక్క ద్వాదశ రాసుల వారికి అందరికీ కూడా శుభ అశుభ ఫలితాలు, ప్రతిఫలితాలు ఒకసారి మనం చూసినట్లయితే కనుక ముందుగా మనకి ఏదైతే ఈ విశ్వవాసు నామ సంవత్సరంలో ఈ యొక్క మిథున రాశి ఉందో, ఈ మిథున రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, అలానే రాజ్యపూజ్యం 4, అవమానం 2. ఓవరాల్గా చూసుకున్నట్టయితే మిథున రాశి వారికి అదృష్టం బాగుంది అని చెప్పొచ్చు. అలానే ఏదైతే అదృష్టం ఉందో అలానే ఆ అదృష్ట శాస్తు నరఘోష, నరదిష్టి కూడా కొంత ఎక్కువగానే ఉంది అని చెప్పొచ్చు. మనము ద్వాదశ రాశుల్లో తీసుకున్నట్టయితే కనుక ఒకటి మిథునం, రెండోది సింహ, మూడోది కన్య, అలానే తులారాశి వారికి, అలానే మనకి ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం మొత్తం కూడా చూసుకున్నట్టయితే కనుక చాలా అదృష్టం వస్తుందని చెప్పొచ్చు. ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తుంటే ఈ సంవత్సరం బాగుంది అని చెప్పొచ్చు. ఏదైతే విశ్వవాసునామ సంవత్సరం ఉందో ఈ రాశుల వారికే ఉందా అన్నట్టుగా ఉంది. దాంట్లో ఒకటి ఈ యొక్క మిథున రాశి. ఈ మిథున రాశి వారికి పెడిషన్స్ మనం చివరిలో పరిహారాలు చేసుకుంటే అంతా బాగుంటుంది. కాబట్టి భయపడే అవసరం లేదు. ఈ విశ్వవాసునామ సంవత్సరంలో మిథున రాశి వారికి అన్ని రకాల బాగుంటుంది. దాంట్లో మనకి ఈ షష్టగ్రహ కూటమి నుంచి మార్చి 29 తారీఖు ఉగాది నుంచి కూడా ఈ రానున్నటువంటి 2026 సంవత్సరం ఉగాది వరకు కూడా అన్ని రకాల బాగుంది. దాంట్లో మనకి ఏప్రిల్, మే, జూన్ ఈ 3 మాసాల్లో గనక ఏదైనా కొత్తగా పెట్టేటువంటి వ్యాపారాలు, కొత్తగా నడిపేటువంటి సంస్థలు, అలానే మనకి కొత్తగా ఏదైనా ఐటీ కంపెనీస్ కానివ్వండి, అలానే ఏదన్నా సెలబ్రిటీస్ రంగాల్లో కానివ్వండి, అలానే మనకి ద్వాదశ రాశుల వారు అందుట్లో కూడా ఈ యొక్క మిథున రాశి వారికి చాలా బాగుంది. కాబట్టి ఇలా కొత్తగా నిర్మించేటువంటి రంగాలన్నింటిలోనూ ఆదాయ వనరులు బాగుంటాయి. అలానే నరదిష్టి కూడా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి ఆ మేర మనం చివరిలో చెప్పేటువంటి పరిహారాలు చేసుకున్నట్టయితే సరిపోతుంది. అలానే మనకి జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 3 మాసాలు ఏదైతే ఉందో ఈ 3 మాసాలు కూడా అనుకోని సందర్భంలో విదేశానికి వెళ్ళటం కానీ, అనుకోని సందర్భంలో అనుకోని ఆస్తులు రావడం, అనుకోని సందర్భాల్లో పెళ్లిళ్ళు కానటువంటి వారికి పెళ్లిళ్ళు కుదరడం, అలానే పెళ్లిళ్ళు కుదిరినటువంటి వాళ్ళకి పిల్లలు పుట్టడం కూడా అదృష్టం వస్తుంది. ఎక్కడో ఉన్నటువంటి ఆస్తులు కూడా వచ్చేదానికి ఉంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేసుకోవచ్చు. ఆగస్ట్ నుంచి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఏదైతే ఈ 4 మాసాలు ఉందో ఈ 4 మాసాల్లో ఎవరైనా ఒకరి నుంచి మోసపోయే తత్వం, ఎవరైనా ఒకరి నుంచి ఆదాయ వనరులు ఆగిపోవడం, ఎవరైనా ఒకరి నుంచి నష్టపోవడం లాంటివి జరుగుతాయి. కాబట్టి అలాగా మీరు ఏదైతే ఉందో ఈ యొక్క మాటలు, ఎదుటివారి సలహాలు తీసుకోకుండా ఉన్నంత వరకు అన్ని రకాల బాగుంటుంది. కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయండి. ఎవరైనా పెళ్లిళ్ళయ్యి ఎవరైనా ఇబ్బంది పడేటట్టుంటే కనుక వాళ్ళకి విడాకులు తీసుకునే విధంగా ఉంటుంది అనుకుంటారు. అలా విడాకులు తీసుకోకుండా మధ్య వ్యక్తులు పెట్టేసి ఆ వ్యక్తుల దగ్గర నుంచి మీరు మాట సాయం తీసుకొని కనుక ఏదైతే ఉందో ఈ యొక్క సంబంధాలు బలపడేలాగా కనిపిస్తుంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ పిల్లలకి నరఘోష, నరదిష్టితో పాటు కాలసర్పదోష కూడా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మీకు ఆ మేర
పరిహారాలు చేసుకున్నట్టయితే అన్ని రకాలుగా బాగుంటుంది. ఏదైతే మనకి ఈ యొక్క విశ్వవాసునామ సంవత్సరం మొత్తం కూడా మిథున రాశి వారి సొంతమా అన్నట్టుగా ఉంది కాబట్టి ఆర్థిక వనరులన్నీ కూడా సృష్టించ తగ్గట్టుగా ఉన్నాయి కాబట్టి ఆ మేర ప్రయత్నం చేసుకోండి. ఎవరైతే మీ చుట్టుపక్కల ఉంటారో వారిని నమ్మే ప్రయత్నం చేసుకొని ఇబ్బంది పడేయడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఇబ్బంది పడకుండా ఉండాలంటే మీ సలహాలు మీరే తీసుకొని మీ సలహాకి సందర్భంగా తీసుకొని దాని ప్రకారంగా ప్రయత్నం చేయండి. ఏదైతే జనవరి 2026 జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ 3 మాసాలు ఉందో ఈ 3 మాసాలకు సంబంధించినటువంటి తీర్థయాత్రలు చేసేటువంటి ఆస్కారం ఉంది. ప్రయాణాల్లో అన్ని రకాల బాగుంటుంది. మీకు ఇల్లు వాహనం ఏదైతే ఉందో అవి కూడా కొనుక్కునేటువంటి ఆస్కారం కనిపిస్తోంది కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఎదుటి వారిని నమ్మకుండా వారి సలహాలు లేకుండా తీసుకొని మీకు మీరుగా చేసేటువంటి క్రియలు ఏవైతే ఉన్నాయో ఈ సంవత్సరం మొత్తం కూడా దానికి తగ్గట్టుగా పరిహారాలు చేసుకున్నట్టయితే కనుక అన్ని రకాల రుమ్మతులు పోయేలాగా ఆస్కారం ఉంది కాబట్టి ఈ ఒక చిన్నపాటి పరిహారం కూడా మీరు ప్రతి మాసం చేసుకున్నట్లయితే అదృష్టం మీ ఇంట శాశ్వతంగా ఉంటుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేసేసి మీరు అదృష్టవంతులయ్యేలాగా ఉంటుంది. ఆ మేర ఈ ఒక చిన్న పరిహారం ఈ యొక్క మిథున రాశి వారికి చేసుకోండి. అయితే మనకి ఈ ఉగాది నుంచి ఏదైతే మనకి అనుకున్నట్టుగానే విశ్వవాసునామ సంవత్సరంలో ఏదైతే ఉందో ఈ విశ్వవాసునామ సంవత్సరంలో ఈ పరిహారాలు చేసినట్లయితే కనుక అన్ని రకాల రుమ్మతులు తొలగిపోయేసి ఈ యొక్క ఉగాది నుంచి రానున్నటువంటి 2026 ఉగాది వరకు కూడా మనం చెప్పేటువంటి ఈ పరిహారాలు ఏవైతే ఉన్నాయో ఈ పరిహారాలు మీరు పాటించినట్లయితే కనుక ఖచ్చితంగా మీకు అదృష్టం వరిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ యొక్క రాశి వారికి ఖచ్చితంగా ఈ నీటి వల్ల ఇబ్బందులు ఉన్నాయి, నీటి వల్ల వాళ్ళకి ఖచ్చితంగా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మీరు ఈ పరిహారం పాటించండి. ఖచ్చితంగా మీకు అనేది అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆ మేర ఈ రాశి వారికి పరిహారం. అయితే ఏమిటంటే మీకు ఎక్కడైనా పేదలు కనిపిస్తే కూడా ఆ పేదలకి 10 మందికి అన్నం పెట్టడం ప్రతి మాసంలో కూడా 12 మాసాలు ఉగాది నుంచి రానున్నటువంటి 2026 సంవత్సరం ఉగాది వరకు కూడా ప్రతి మాసంలో అమావాస్య ముందు లేదా పౌర్ణమి ముందు గనక మినిమం ఒక 10 మందికి భోజనం పెట్టగలిగితే గనక మీకు ఈ రాశిలో ఉన్నటువంటిది ఏదైతే లోపాలు ఉన్నాయో మీ యొక్క గ్రహచార ప్రకారంగా గ్రహరీత్యా ప్రకారంగా మీ యొక్క స్థానంలో ఏదైతే ఈ లోపాలు ఉన్నటువంటి ఈ యొక్క గ్రహాల నుంచి వెడబాటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయో మీ అందరూ కూడా చక్కదిద్దుకునేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి రానున్నటువంటి యుగాది వరకు కూడా మీరు 10 మందికి భోజనం ప్రతి మాసంలో పెట్టినట్టయితే గనక ఖచ్చితంగా మీకు మంచి అదృష్టం రాణించడానికి ఆస్కారం ఉంటుంది. అలానే మీకు ఆకుకూరలు ఏవైతే ఉన్నాయో ఈ ఆకుకూరలు కనుక మీరు ఈ ఆవులకి పెట్టినట్లయితే ప్రతి బుధవారం కానీ లేదా గురువారం కానీ ఆవులకి పెట్టినట్టయితే కనుక మీకు ఖచ్చితంగా మీకు రావాల్సినటువంటి అదృష్టం అంతా మీ వరకు వస్తుంది. అలానే మీకు ఈ రాశిలో ఎవరికైనా సరే ఇబ్బందులు ఆర్థిక స్థితిగతులు ఉన్నాయో ఈ ఆర్థిక స్థితిగతులు ఉంటే కూడా మీరు ఏదైతే మనకి సముద్రపు గవ్వలను దొరుకుతాయి ఈ సముద్రపు గవ్వలు కానీ లేదా లక్ష్మీ గవ్వలు కానీ సాలగ్రామంలో ఉంటాయి. ఈ సాలగ్రామాలు కానీ ఏదైనా ఆలయంలో మీరు సమర్పించినట్లయితే ఆలయంలో గనక అమ్మవారి ఆలయంలో గనక ఈ లక్ష్మీ గవ్వలు సాలగ్రామములు లేదా సముద్రపు గవ్వలు ఒక 5 తీసుకొని ఈ గవ్వల్ని అమ్మవారి దగ్గర పెట్టేసి కుంకుమ అర్చన చేయించి ఆ గవ్వలు తీసుకొచ్చుకొని మన ఇంట్లో ఏదైతే పూజా మందిరం ఉందో అక్కడ పెట్టుకొని పూజించుకున్నట్లయితే కనుక ప్రతిరోజు కూడా సాంబ్రాణి లేదా గుగ్గిలిమితో పొగవేస్తే ఆ గవ్వలకు గనక మీ ఇంట్లో అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. అలానే వాస్తు ప్రకారంగా ఏమైనా దోషాలుంటే కూడా ఈ యొక్క యుగాది నుంచి మన ఈ ద్వాదశ రాశులు అందరికీ కాకుండా ప్రత్యేకించి మీ రాశి వారికి అయితే ఈ యొక్క రెమెడీ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు ఫలిస్తుంది. అలానే మీకు ఇదొక్కటే కాకుండా మరొక రెమెడీ కూడా ఏంటంటే మీరు ఏదైతే పాలు ఉంటాయో గేదె ఆవు ఈ పాలు ఏవైతే ఉంటాయో ఈ పాలతో పాటు అంజీరు అక్రోటు బాదం కిస్మిస్ ఈ 4ని కనుక పౌడర్ చేసుకొని ఆ పాలలో కలిపేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కానీ లేదా కుమారస్వామికి కానీ లేదా నాగపడిగలు మానసదేవి అమ్మవారు
లేదా మీకు దగ్గరలో దక్షిణామూర్తి ఆలయం ఉంటే కనుక అక్కడైనా సరే మీరు అభిషేకం చేసినా, లేదా శివాలయాల్లో సాయం సంధి వేళలో కనుక మీ ప్రాంతాల్లో ఎక్కడైనా అభిషేకం చేసేవారు ఉంటే కనుక అక్కడ కూడా అభిషేకం చేసుకున్నట్లయితే కనుక మీకు అన్ని రకాల రుమ్మతులు తొలగిపోయేలా ఉంటుంది. కాబట్టి ఈ మేర ఈ రెమెడీస్ అన్ని కూడా చేసుకొని మీ రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా అదృష్టవంతుల వారిని కోరుకుంటా